హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. మా అమ్మ మా నాన్న ఊరు నుండి వచ్చారు. సో ఇంకా ఆ రోజు అయితే నేను స్పెషల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు లంచ్కి మేము మా అక్క వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. సో ఇంకా నేనైతే మటన్, చికెన్, ఇంకా పన్నీర్ ఇలా స్పెషల్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మటన్ టైం ఎక్కువ పడుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే మటన్ కుక్ చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, కరివేపాకు, మిర్చి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసాను. మటన్ వేసి మటన్లోని వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడికించేసి ఇంకా మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను. ప్రిపేర్ చేసుకున్నాను ముందే ఇది. అండ్ ఈ మసాలా పేస్ట్కి అయితే మేము కొబ్బరి, ఆనియన్ అండ్ వెల్లుల్లి, అల్లం వేసి గ్రైండ్ చేస్తాము. సో ఈ మసాలా పేస్ట్ వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్ని పీసెస్కి బాగా పడేలాగా. ఇంకా దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ అండ్ కారం, మన స్పైస్కి సరిపడా కారం వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత మనము గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా విజిల్స్ ఒక 5-10 విజిల్స్ రానియాలి. ఒక 7 విజిల్స్ అలా వచ్చిన తర్వాత ఓపెన్ చేసి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అనేసి ఇక్కడ ఆయిల్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి పన్నీర్ క్యూబ్స్ వేసి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. పన్నీర్ క్యూబ్స్ని ఒక 2 to 3 మినిట్స్ అలా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో. సో ఇంకా ఇవి మనము ఎక్కువ కలపకూడదు, క్యూబ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో అలా చిన్నగా కలుపుతూ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. స్టార్, బిర్యానీ లీఫ్, చెక్క, లవంగా, యాలక ఇవంతా యాడ్ చేసుకున్న తర్వాత మనము పన్నీర్ కోసం, గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. టమోటా, ఆనియన్ కొంచెం ముందే ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేసి కొంచెం కర్డ్లో ధనియాల పౌడర్, గరం మసాలా, కారం ఇవన్నీ యాడ్ చేసి అది కూడా మిక్స్ చేసేయాలి. అది బాగా కుక్ అయిన తర్వాత మనము పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మనం స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వచ్చేటప్పుడు కసూరి మేతి వేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. పన్నీర్ కర్రీ అయితే ఆ రోజు టేస్ట్ చాలా బాగా వచ్చింది. నేనైతే కొంచెమే కుక్ చేశాను, ఎందుకంటే మా అక్క ఒకటే నాన్ వెజ్ తినదు. సో దానికోసం ఒకటే ప్రిపేర్ చేశాను, అందుకనే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ కర్రీ కోసం పన్నీర్ ఫ్రై చేసుకున్న బౌల్నే తీసుకున్నాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనము వాష్ చేసిన చికెన్ వేసుకోవాలి. అండ్ నేను నార్మల్గా చికెన్ లాగే మటన్ కూడా వాష్ చేశాను, బట్ మటన్ వాష్ చేయకూడదంట. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు తెలీదు, ఎందుకంటే నేను ఉమేష్ ఇద్దరం మటన్ తినము. సో మేము ఓన్లీ చికెనే తింటాం కాబట్టి నాకు మటన్ గురించి పెద్ద ఐడియా లేదు. సో ఇంకా ఇందులోనే టమోటా అండ్ చికెన్ వేసి మంచిగా వాటర్ మొత్తం వచ్చేంత వరకు ఉడికించాను. ఇప్పుడు ఇందులోనే ఒక లెమన్ అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ ఇవన్నీ వేసి ఇంకా చికెన్ అయితే మొత్తం ఉడికించేసాను ఒక 15 మినిట్స్ అలాగా. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం అన్నీ కూడా వీడియో తీద్దామంటే నాకైతే అసలు ఆ రోజు టైం సరిపోలేదు. అండ్ అందులో వర్కింగ్ కూడా కదా, సో ఇంకా అసలు టైం లేదు. సో ఇంకా అయితే నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. చికెన్ 65కి ఆల్రెడీ మ్యారినేట్ చేశాను, ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను, ఇంకా రాగి సంగటికి కూడా పెట్టేశాను. సో ఇంకా వీడియో అయితే కుదరలేదు తీయడానికి, లేట్ అయిపోతుంది అనేసి స్పీడ్గా చేసేసాను. సో ఫైనల్గా మొత్తం కుక్ చేసుకొని అందరం కలిసి తిన్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.